పొద్దున్నే మంచి శకునం ఎదురొచ్చింది. అయ్యో ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? అయినా ముందుగా ఓ మాట చెప్తే పోయేదిగా. మహాలక్ష్మితో చెప్పి ఎర్రనీళ్ళ దిష్టి దించేదాన్ని. మీరు అలాంటి పనులేం చేయనక్కర్లేదు. మీ పనేదో మీరు చూసుకుంటే చాలు. అయ్యో రామా, ఇది మాత్రం నా పని కాదా? ఈ ఇంట్లో ఏం జరిగినా దాంతో నాకు సంబంధం ఉండి తీరుతుంది. నువ్వంటే ఇలా మాట్లాడుతున్నావు గాని మా అబ్బాయి నన్ను పరాయి దానిలాగా చూడ్డు. నేనంటే వాడికి ప్రాణం. ఊరుకో సమత. పెద్దావిడితో ఆర్గ్యుమెంట్ దేనికి చెప్పు? ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం లేదమ్మా. ఆవిడ సంగతి నీకు తెలీదు. అవునమ్మా, నా సంగతి గురించి నేనే చెప్తాను విను. నేనే నీలాగా మొగుడిని చంపి జైలుకు పోయి కూర్చోలేదు. నాకంత గొప్ప చరిత్ర లేదు. ఏదో మామూలు ఆడదాన్ని. మొగుడు వదిలేసి బైరాగుల్లో కలిసిపోతే ఉసూరంటూ మూలన కూర్చున్న దాన్ని. నీకున్నంత ధైర్యం తెగువ నాకు లేవమ్మా. నువ్వేమో వీరనారివాయే. నా గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. నువ్వు అలా కాదు కదమ్మా. నీ గురించి మీ అమ్మాయి గురించి చెప్పుకోవడానికి బోల్డ్ అంతుంది. అసలు ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు ఖాళీ దొరికినా మీ విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. అంత గొప్ప పేరుంది మీ ఇద్దరికి. మీతో పోలిస్తే నేనెంతలే. చూడండి, ఇప్పటికే మీరు చాలా ఎక్కువగా మాట్లాడారు. మీకు సమాధానం ఇవ్వలేక కాదు, రోజు మీతో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఐ హేట్ దిస్ నాన్ సెన్స్. ఇప్పటికైనా కాస్త హుందాగా మర్యాదగా మీ దారిన మీరెళ్ళండి. నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మీకు ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పుకుంటాను. నేను చెప్పాను, ఇక్కడ నీ విషయం నా విషయం అంటూ వేరేగా ఉండవు. ఇది ఉమ్మడి కుటుంబం అని. నువ్వు నా మాట వింటే కదా. ఇంతకు ముందులా నువ్వు వాళ్ళ అమ్మాయివి కాదు, ఇప్పుడు ఇంటి కోడలివి. నువ్వేం చేసినా మా అందరికీ మాట వస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అలాంటి పనులేవి చేయడం లేదు. ఆవిడతో మనకేంటమ్మా? నువ్వు లోపలికి పద. అలా ముందుకెళ్తే నీ బెడ్రూమ్ వస్తుంది. డ్రైవర్తో నీ సూట్ కేస్ తర్వాత లోపల పెట్టిస్తాను. అమ్మో, సూట్ కేసుతో సహా దిగిపోతుందా? ఇకనే ఇక్కడే తిష్ట వేస్తుందేమో. ఏ వేస్తే వేస్తుంది, మీకేంటంట? నాతో పాటు మా అమ్మ ఇక్కడే ఉంటుంది. అడగటానికి మీరెవరు? అయినా మీరు మాత్రం చుట్టపు చూపుతో వచ్చి ఇక్కడే తిష్ట వేయలేదు. మిమ్మల్ని ఎవరు అడగటం లేదనేగా ఇలా మాట్లాడుతున్నారు. అమ్మో అమ్మో, ఎంత లేసి మాట్లాడుతోంది. అవునులే, ఎంతైనా హంతకురాలి కూతురు కదా, ఎంతకైనా తెగిస్తుంది. అయినా మా అబ్బాయి ఇంట్లో నేనుంటున్నాను, నీకెందుకు అంత అక్కసు? అసలు ఆవిడికి నాకు పోలిక. నేను మా కొడుకింట్లో ఉంటున్నాను, ఆవిడ కూతురింట్లో ఉండడానికి వచ్చింది. దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. మీకు ఇలాంటివి ఎక్కడ తెలుస్తాయిలే. కూతురింట్లో సెటిల్ అయిపోవాలనుకోవడం సిగ్గులేంతనం అనిపించుకుంటుంది. ఫర్ ది లాస్ట్ అండ్ ఫైనల్ టైం మీ పనేదో మీరు చూసుకోండి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? నరికి పోగులు పెడతావా? నువ్వు చేసినా చేస్తావు, నీ రక్తంలోనే ఉంది అది. అంతదాకా వస్తే నేను తక్కువ తినలేదు. ఏం చేస్తావో నేను చూస్తాను. అబ్బా సమత, ఊరుకోమ్మా. అనవసరంగా గొడవ పెద్ద చేయొద్దు. అబ్బో, ఎంత నాటకమో! మాకిలాంటివి తెలియవు అనుకోవద్దు. ఇప్పటిదాకా కూతుర్ని బాగా రెచ్చగొట్టి నా మీద ఉసిగొలిపి ఇప్పుడేమీ తెలియనట్టు నటిస్తోంది. ఇదంతా నువ్వు చెప్పి చేయిస్తున్నది కాదు. నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? కారులో వస్తున్నంతసేపు మీరు దీని గురించి ఆలోచించుంటారు. మీ అంత తెగింపు మాకు లేకపోయినా ఎంతో కొంత తెలివి ఉంది, ఆ మాత్రం గ్రహించగలను. నువ్వు రామ్మా, నీకు నీ బెడ్రూమ్ చూపిస్తాను. ఏనుగు వెళ్తుంటే కుక్కలు 100 మురుగుతాయి. పట్టించుకోనవసరం లేదు. అమ్మో అమ్మో, అంటే నేను కుక్కనా? ఎన్నెన్ని మాటలంటోంది. మా ఆయన నన్ను వదిలేసి బైరాగులో కలిసిపోయాడనే కదా ఇంతలోకి అయిపోయాను. ఆయన నా పక్కనే ఉంటే ఈవిడిగారు ఇలా మాట్లాడుండేదా? అసలు ఒకళ్ళని అనాల్సిందే ఉందిలే. ఇదంతా నా తలరాత, నా కర్మ. మొగుడు వదిలేసిన ఆడదంటే అందరికీ లోకువే. ఆఖరికి మొగుడిని చంపి జైలుకెళ్ళిన దాని కూతురు కూడా లోకువే.
ఎందుకమ్మా ఆవిడ గారి మాటలన్నీ పట్టించుకుని అలా మదన పడిపోతాం? షీజ్ ఎ వేస్ట్ క్యారెక్టర్. మనం పట్టించుకోవాల్సిన పనిలేదు. ఏదో బీరకాయ పీచు చుట్టరిక ఉందని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడే ఉండిపోయింది. సిగ్గు లేకుండా ఇంట్లో పడి తింటుంది చాలక అందరి మీద పెత్తనం చేస్తోంది. ప్రతి విషయం తనకే కావాలి. ఆవిడ గారు ఒక్కతే నీతిమంతురాలైనట్టు అందరినీ అనుమానిస్తుంది, ఆరాలు తీస్తుంది. నాకు ఆ మనిషి మొహం చూడాలంటేనే అసహ్యం. ఇందుకేనమ్మా నేనిక్కడికి రానన్నాను. సుప్రతీక దగ్గరే ఉంటానంటే నువ్వు నా మాట వినిపించుకోలేదు. చూడు ఎన్ని గొడవలొచ్చాయో. నా బతికేలాగో జైల్లోనే తెల్లారిపోయింది. నువ్వన్నా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను సుప్రతీక అనుక్షణం అనుకుంటూ ఉంటాం. నువ్వు ఆనందంగా ఉంటే మాకదే చాలు. నేనిక్కడుండటం ఎవరికీ మంచిది కాదు. నా మాట విను. సాయంకాలంలోగా నేను వెళ్ళిపోతాను. అలా అన్నావంటే నా మీదొట్టే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. నేనెందుకుండమంటున్నానో నువ్వు కూడా అర్థం చేసుకో. నువ్వు ఇక్కడుండటం మూలంగా నాకెటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటిదేమన్నా ఉంటే నేను చూసుకుంటానులే. ఐ కెన్ మేనేజ్. ఇన్నాళ్ళు నీ ప్రేమకి దూరంగా ఉండిపోయాను. నీ గురించి తెలిసాక కూడా ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడైనా నీ ప్రేమ నాకు దక్కాలని ఎంతో ఆశగా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఇన్నాళ్ళు ఏదైతే కోల్పోయావో, దేనికోసమైతే తప్పించావో అది నీకు చెందాలని నేనిలా చేశాను. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడి నాకు దూరంగా ఉంటానంటే ఎలా చెప్పు? అది కాదమ్మా నేను చెప్పేది. నువ్వింకేం మాట్లాడొద్దు. 600 నువ్విక్కడే ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అయినా కన్న కూతుర్ని నేనుండగా నువ్వింకెక్కడికో వెళ్ళి ఎందుకుండాలి? నాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు? అది కాదమ్మా సుప్రతీక పరాయిది కాదు కదా. నిజమే, కానీ నువ్వు నా దగ్గరుంటేనే నాకు సంతృప్తిగా ఉంటుంది. ప్లీజ్ నా మాట కాదనొద్దు. నేను నిన్నెప్పుడూ ఏదీ కోరుకోలేదు. కోరుకునే అవకాశం కూడా రాలేదు. ఈ ఒక్కసారికి మాత్రం నా మాట విను మమ్మీ. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను. ఐ బెగ్ యూ. Yes, come in. May I come in, please? ఏంటలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టే ఉంటారు. ధాత్రిని. ఈ మధ్య జైలు నుంచి విడుదలయ్యాను. సుప్రతీక దగ్గరుంటే సమత ఇక్కడికి తీసుకొచ్చింది. నిన్నే వచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలనిపించింది. రాత్రి బాగా పొద్దుపోయి ఇంటికొచ్చారట, అందుకే ఇప్పుడొచ్చాను. అలా కూర్చోండి. పర్వాలేదండి. మిమ్మల్ని ఓ మాట ఫ్రాంక్గా అడుగుతాను, నిజం చెప్పండి. అడగండి. ఏం లేదు, వద్దంటున్నా వినకుండా సమత నన్నిక్కడికి తీసుకొచ్చింది. నేనిక్కడ ఉండటం మీకు ఇబ్బంది అయితే చెప్పండి, వెంటనే వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోమన్నారని నేనేమీ అనుకోను. ఎంత కాదనుకున్నా నేనొక హంతకురాల్ని. నేనిక్కడుండటం అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. ఎలాగోలా సమతకి నచ్చజెప్పి నేను వెళ్ళిపోతాను. మీకు ముందుగా చెప్పి మీ పర్మిషన్ తీసుకొని రావాలనిపించింది. కానీ సమత నా మాట వినలేదు. నిన్నెవరూ ఏమీ అనరు, అందరితో నేను మాట్లాడతానులే అని చెప్పింది. సమత చిన్నపిల్ల, అమాయకురాలు, లోకం పోకడ తెలీదు. పైగా సుప్రతీక అతి గారాబంగా పెంచింది. అందుకే కొంచెం పెంకిగట్టంలా తయారైంది. అదేవన్నా తప్పులు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి. నా మీద ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చిందే కానీ మీ అందరికీ ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆలోచించలేకపోయింది. నేను తనకి నచ్చజెప్పి 1-2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అబ్బే, మీరిక్కడుంటే మాకెవరికీ ఇబ్బంది లేదు. మీరొచ్చారని రాత్రే నాకు తెలిసింది. సమత నాతో మాట్లాడింది. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. సమత మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు. చాలా తెలివైంది. అనాలోచితంగా ఏ పని చేయదు. మీరు జైలు నుంచి విడుదలయ్యాక మీరు తన దగ్గర ఉంటే బాగుంటుందని అనుకుని ఉంటుంది.
అందుకే తీసుకొచ్చింది. అందులో తప్పేమీ లేదు. మీరు ఇక్కడ ఉండటం నాకు ఏ రకంగానే ఇబ్బందికరం కాదు. మీరు ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోక హాయిగా ఉండండి. సమత సంతోషంగా ఉంటేనే సుధీర్ హ్యాపీగా ఉంటాడు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ఇంకేం ఆలోచించకండి. సమత కోరిక ప్రకారం మీరు ఇక్కడే ఉండొచ్చు. మాకెవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నారా? అవును, ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. మీరు ఇంకేం ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. మీరు అలా ఉంటేనే సమతా సుధీర్లు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. మీది చాలా పెద్ద మనసని మరోసారి అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. ఏదో చెప్పబోయి ఆగిపోయారే? ఏం లేదు. ఇంత విశాల హృదయం ఉన్న మీరు సుప్రతీక విషయంలో మాత్రం ప్లీజ్, ఆవిడ ప్రస్తావన మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. ఆవిడ గారి గురించి ఎవరేం చెప్పినా నేను విన్నాను. నన్ను ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదంటున్నారు కాబట్టి ఇంకెప్పుడు సుప్రతీక ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. మీరిక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కాకపోతే నా దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ సుప్రతీక గురించి మాట్లాడొద్దు. అదొకటే నేను మిమ్మల్ని కోరుకునేది. అది కాదండి నేను చెప్పేది. ప్లీజ్, మీరు ఇంకేం చెప్పద్దు. నన్ను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. అది మీకు ఇష్టం లేదు కాబట్టి ఈ టాపిక్ ఎంతటితో వదిలేసేయండి. సరే, మీ ఇష్టం. మీతో ఒకసారి మాట్లాడాలని ఇలా వచ్చాను. మీకేదైనా బాధ కలిగించినట్టయితే క్షమించండి. ఇదిగోమ్మా, కుంకుడు రసం కావాలన్నారుగా, తీసుకొచ్చాను. తెచ్చేయగానే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? ఇదిగో, ఈ నగలన్నిటినీ తళతళ మెరిసేలా తోమాలి. మేలిం బంగారం నగలు. ఆయన బైరాగుల్లో కలవక ముందు నా కోసం చేయించిన నగలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నగల్లోనే ఆయన్ని చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. అలాగా అమ్మా? అవును. ఈవిడ గారు ఎక్కడుంది? ఎవరమ్మా? అమ్మాయి గారా? ఇందాకే సుధీర్ బాబుతో కలిసి బయటికెళ్లారు. అబ్బా, ఆవిడ కాదు, ఆ పెద్ద రాక్షసి. ఓహో, ఆవిడా? వంటింట్లో ఉన్నారమ్మా. జ్యూస్ కల్పిస్తేనూ తాగుతున్నారు. తాగుతాంది, తాగేస్తుంది మరి. అందుకే కదా ఇంటి మీద పడింది. అప్పనంగా వచ్చిన సొమ్మాయే అల్లుడి ఇంట్లో పడి తింటోంది. సిగ్గు లేకపోతే సరి. కొంచెం మెల్లిగా మాట్లాడండమ్మా, వినపడుతుందేమో. వింటే నాకేమైనా భయమా? అసలు వినాలని నేను చెప్పేది. అదేంటమ్మా? అవును మరి, అడిగే వాళ్ళెవరూ లేరని ఇక్కడే ఉండిపోవాలనుకుంటుందేమో. తనకు చీము నెత్తురు ఉన్నట్టయితే వెంటనే మూటాముల్లా సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అంతకులు దొంగలు ఉండటానికి ఇదేం జైలు కాదు. మీరెంత అరిచికోవాలి పెడితే మాత్రం ఆ అమ్మ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందా చెప్పండి. వెళ్ళకేం చేస్తుంది? ఆవిని సాగనంపేదాకా నేను నిద్రపోను తెలుసా. సర్లేండమ్మా, మీరే అంటున్నారుగా హంతకురాలని. అలాంటి వాళ్ళకి సిగ్గు లజ్జ ఏముంటాయి చెప్పండి. మరే బాగా చెప్పావు. ఇదిగో, చెప్పింది అర్థమైంది కదా? ఏంటమ్మగారు? అదే, ఆ నగల్ని జాగ్రత్తగా తోంపెట్టు. తళతళా మెరిసిపోవాలి. ఆ తర్వాత వాటిని అక్కడ ఇక్కడ వదిలేసి ఊరుకోక తల్లి. అసలే రోజులు బాలేదు. పైగా మన ఇంట్లోనేమో బందిపోట్లు, కూనికోర్లు, దొంగలు మకాం వేశారు. మొన్న ఆ మధ్య పేపర్లో చదివాను. తులం బంగారం కోసం ఓ ఆడ మనిషిని గొంతు బిసికి చంపారట ఎవరో. ఎందుకైనా మంచిది ఆ నగలన్నీ ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడు. లేకపోతే లేనిపోని దురాశలన్నీ తలెత్తుతాయి. లేకి మనుషులు లేకి బుద్ధులు. వీలైతే పట్టపగలే నగల్ని మాయం చేస్తారు. వీలు కాలేదనుకో, అర్ధరాత్రి పూట ఏ బండో తీసుకొచ్చి నా నెత్తి మీదేసి వాటిని పట్టుకెళ్ళిపోతారు. ఏముంది, ఇలాంటి మనుషులకు నీత జాత ఏమైనా చేస్తారు. జాగ్రత్త తల్లోయ్. అసలే అవి మా ఆయన చేయించిన నగలు. ఇందాక చెప్పాను కదా. గుర్తుందమ్మా. బెదవ నగలు పోతే పోయాయి.
నాకు వాటి గురించి బెంగలేదు. ఆయన జ్ఞాపకాలు కనపడకుండా పోతాయేమోనని నా భయం, అంతే. అంతేలేమ్మా, మీ మనసు గురించి నాకు తెలీదు. వెన్నపూస. చాలు చాలులే, ముందు పంచుడు. సరేనమ్మా. ఏంటో అక్క కొడుకు కదా అని ఆప్యాయతతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. అంతేగాని మిగతా వాళ్ళలా కూటి గతి లేక కాదు. నాకింకా సిగ్గు, శరం, మానం, అభిమానం మిగిలే ఉన్నాయి. తీరా ఇక్కడేమో దొంగలు, కూనికోర్లు అందరూ చేరిపోయారు. ఏనాడేం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. నా ప్రాణాలకే ముప్పు వచ్చేలా ఉంది. దినదిన గండంగా మారిపోయింది. నేనా వాడి మీద ప్రేమ చంపుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను. ఏమవుతుందో ఏంటో మరి, ఆ పైవాడికే ఎరుక. ఎస్ కమిన్. ఏయ్ రాజేష్, నువ్వా? వాట్ ఏ బిగ్ సర్ప్రైజ్. ఎన్నాళ్ళకి నేను ఈ ఆఫీస్లో ఉన్నానని నీకెవరు చెప్పారు? కమ్ కమ్, ప్లీజ్ హ్యావ్ ఏ సీట్. హాయ్ రా, హౌ ఆర్ యు? ఆ మాట నేను అడగాలి. కాలేజ్ వదిలేశాక అసలు నీ దగ్గర నుంచి ఎటువంటి కబురు లేదు. ఏమైపోయావో ఎవరికీ అర్థం కాలేదు. ఇవాళ సడన్ గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యావు. ఏం లేదులేరా, నాదో పెద్ద కథ, నీకు తర్వాత చెప్తానులే. చెప్పరా, ఏంటి విశేషాలు? పెళ్లి చేసుకున్నావా? లేదులేరా. ఏ? నాకిప్పట్లో పెళ్ళి ఎక్కడ జరుగుతుందిలే. ఏ, ఎందుకని? నీకు తెలుసు కదా, నాకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. చెల్లెళ్ళ పెళ్ళయ్యేదాకా నా పెళ్లి జరగదని మా అమ్మ నాన్న ఎప్పుడో తేల్చి చెప్పేశారు. వాళ్ళకేమో పెళ్ళిళ్ళు కావు, నాకేమో మంచి రోజులు రావు. అయినా నా సంగతి ఎందుకులే, నీ విషయం చెప్పు. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఫైన్ ఫైన్. నీ పెళ్లి జరిగినప్పుడు నేను ఊళ్ళో లేను, ముంబైలో ఉన్నాను. అక్కడ జాబ్ చేస్తుండేవాడిని. ఈ మధ్య మానేసి తిరిగి ఇక్కడికి వచ్చేసాను. ఐ సీ. అవునరా, లేకపోతే నీ పెళ్లికి తప్పకుండా వచ్చేవాడిని. నీ గురించి ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు తెలిసాయి. ఓ వారం రోజులుగా నువ్వు ఆఫీస్కి కూడా వస్తున్నావని తెలిసింది. అందుకే నిన్ను ఒకసారి చూసేద్దామని వచ్చాను. చాలా మంచి పని చేశావు. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైం. చెప్పు, ఏం తీసుకుంటావు? నాకేం వద్దులేరా, ఐఎమ్ ఫుల్. అయినా మనలో మనకి ఇవన్నీ ఏంటి, నో ఫార్మాలిటీస్. అలా అంటే కుదరదు, ఏదో ఒకటి తీసుకోవాలి. నీతో పాటు నేను కూడా తీసుకుంటాను. సర్లే, ఏం కావాలో నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదులేరా, మామూలే. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. అలా అని నిన్నేదో ఉద్యోగం అడగడానికి వచ్చాను మాత్రం అనుకోవద్దు. సరదాగా చూసేద్దామని వచ్చానంతే. నువ్వు భలేవాడివే, నేనేం అలా అనుకోనులే. నీ దగ్గర జాబ్ చేయను కానీ నీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఖాళీలుంటే చెప్పరా. నేను కంప్యూటర్స్లో మాస్టర్స్ చేశాను. షూర్ షూర్, చెప్తాను. అయినా ఎవరి దగ్గర దేనికి? మా ఆఫీస్లోనే జాయిన్ అవ్వచ్చు కదా. వద్దులేరా, నెవర్ డూ బిజినెస్ విత్ ఫ్రెండ్స్ అంటారు. మనం ఎప్పటికీ స్నేహితులాగానే ఉండటం మంచిది. నువ్వేం మారలేదురా. నువ్వు మాత్రం మారేవా? అదే అమాయకత్వం, అదే మంచితనం. ఏంట్రా, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? ఏమైంది?